స్మార్ట్ 9 ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. రుచికరమైన వంటలతో మీ ముందుకు వచ్చేసింది రూపా ముత్యాల. వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ తల్లికి ఎంతో ఇష్టమైన పిండి వంటల్లో పులిహార ఒకటి. సో ఇదే పులిహార మనం టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ప్రాసెస్, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండుని ఇలా వాటర్లో వేసుకుని నానబెట్టుకోండి. 2 కప్స్ రైస్ నేను వాష్ చేసుకుని తీసుకున్నానండి ఇక్కడ. సో 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను 3.5 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అండ్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా మనం వేడి మీద ఉన్నప్పుడే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే తప్పకుండా వాడండి, లేకపోతే పచ్చిశనగపప్పు వాడండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 5 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసుకుని వేసుకోండి, కొంత కరివేపాకు వేసుకుని జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే వేడి మీద అన్నాన్ని బాగా కలిపితే అది పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తీసుకుని మనం ఇందులో వేసుకొని చక్కగా మెత్తగా వాటర్ లేకుండా పౌడర్ కుట్టేసుకుందాం ఈ విధంగా. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా క్రష్ చేసి గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకుని అది మరుగుతున్నప్పుడే మనం అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం మెత్తగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. ఇప్పుడు మనం దీనిలో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 చెంచా జాగరీ వేసుకుని బాగా కలుపుకొని మరుగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. జాగరీ వేయడం వల్ల మనకి పులుపు బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. బాగా మరిగిపోయిందండి. సో ఇది మనం మన అన్నంలో వేసేసి జాగ్రత్తగా కలిపేసుకుందాం. ఇప్పుడు మన ఫైనల్ తాలింపు వచ్చేసిందండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, గుప్పుడు పల్లీలు వేసుకుని ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెండోసారి తాలింపు వేయనందువల్ల మన పులిహోర బాగా టేస్ట్ పెరిగి బాగుంటుంది. ఇందులోనే ఒక 5 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని తాలింపుని దింపేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్ గా మన టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ప్రాసెస్ లో ట్రై చేసి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి చూడండి, తప్పకుండా ఆ టేస్ట్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ 9 ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ రూపా ముత్యాల. స్టే హోమ్, స్టే సేఫ్.